ఆల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ సురజయం బ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? సో న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేసేయండి. అండ్ అలానే ఆల్రెడీ నేను షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశానండి మన ఛానల్లోని. మేము న్యూ ఇయర్ ఎంత సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది. అండ్ అలానే కొంచెం ఫీవర్ రావటం వల్ల వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. సో మరీ వీడియో అప్లోడ్ చేయకపోతే బాగోదు కదా అన్నట్టుగా మొన్న అయితే షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. అండ్ అలానే బిఫోర్ లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను, కానీ వాయిస్ అస్సలు రాలేదండి. కొంచెం ఫీవర్ వచ్చి నీరసం ఉండటం వల్ల వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. అండ్ అలానే ఈ వీడియో దగ్గరికి వచ్చేసరికి ఇంకా కస్టమర్ కంప్లైంట్ వచ్చేసరికి ఫోన్లోని బ్యాటరీ అయితే కంప్లైంట్ ఉందండి. సో ఛార్జ్ అయితే తక్కువ కాస్తుంది అనమాట. సో మనమైతే బ్యాటరీ అనేది రీప్లేస్ చేయాలి. సో ఇక్కడ బ్యాటరీ ఆల్రెడీ నేను రీప్లేస్ చేసేసాను. ఇంకా ఆన్ చేసి అయితే మీకు చూపిస్తున్నాను. గగన్ అయితే ఇంకా ట్యూషన్కి బయలుదేరాడండి. ఇంకా చలికాలం వల్ల 5:30కే చీకటి అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే మొబైల్ రిపేర్ అనేది నేను కాన్ఫిడెంట్గా చేయగలుగుతున్నాను. నిజంగా చాలా హ్యాపీ అయితే అనిపిస్తుంది. కాంబోస్ ఫిట్టింగ్ అది అనేది నేను కాన్ఫిడెంట్గా మా వారు లేకపోయినా కూడా చేయగలుగుతున్నాను అనమాట. చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ అలానే ఇంకా బ్యాటరీ అనేది ఫిట్టింగ్ చేస్తాం కాబట్టి మొబైల్ అనేది ఫిట్ చేసేసి ఇంకా కస్టమర్కి అయితే ఇచ్చేసాము. ఇది 2 days వీడియో అండి. ఇంకా మరుసటి రోజు పిన్ని వాళ్ళది సత్యనారాయణ స్వామి రథం అయితే ఉంది. ఇంట్లో గృహప్రవేశం అయితే చేస్తున్నారు. సో ఆల్రెడీ నేను షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. సో నేను షార్ట్సే అప్లోడ్ చేద్దాం కదా అన్న స్ట్రైట్గా పెట్టి వీడియో అయితే తీసుకున్నాను. అండ్ అలానే ఇంకా పిన్ని వాళ్ళ ఇంటికి మేము వెళ్ళేసరికి పూజ అంతా అయిపోయిందండి. ఇంకా స్వామిలు అయితే వచ్చేసారు. భవానీలకు కూడా చెప్పారనమాట వాళ్ళు. సో అందుకని చెప్పి ఇంకా ఆ టైంలో హడావిడే అయిపోయింది. వాళ్ళు ఇంకా హడావిడిలో ఉన్నప్పుడు మనం వీడియో తీసుకుంటే బాగోదు కదా అన్నట్టుగా నేనైతే ఇంకా వీడియో అయితే ఏం తీయలేదు. కనీసం ఒక పిక్ కూడా తీసుకోలేదు. అండ్ అలానే ఇంకా అక్కడ ఫుడ్ అది తినేసి ఇంకా పిన్ని వాళ్ళతో కొంతసేపు మాట్లాడేసిన తర్వాత వచ్చేసామండి. ఇంక వచ్చిన దగ్గర నుంచి గగన్ అయితే పార్క్ తీసుకెళ్ళమన్నాడు కదా అని మనకి వైజాగ్లో ఉన్న లుంబిని పార్క్ అయితే తీసుకెళ్ళాము. వాడైతే ఫుల్ ఎంజాయ్ చేశాడు. చాలా బాగున్నాయి. బీచ్ దగ్గర ఉన్న పార్క్ అయితే ఫ్రీనే ఎంట్రీ, కాకపోతే అన్నీ ఇరిగిపోయినాయి అనమాట. ఇది 10 rupees టికెట్ అయినా కూడా అంత బాగుంది. పిక్స్ అయితే సూపర్ వస్తున్నాయి. బుద్ధుడి దగ్గర చాలామంది తీసుకుంటున్నారు పిక్స్ అయితే కనుక. అండ్ అలానే జర్నీ చేసి వస్తాం అనుకున్నాం కదండి, మనుషులతో అయితే పీక్కపోతాము. గాజువాకి వెళ్ళొచ్చి ఇంకా పార్క్కి వెళ్ళొచ్చేసరికి నాకైతే బాగా నీరసం అనిపించింది. ఇంకా దీపం అది పెట్టేసుకొని ఆ తర్వాత ఉన్న వర్క్ అయితే ఫినిష్ చేసుకొని ఒక పక్క గగన్కి మార్నింగ్ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో తెలుగు ఎగ్జామ్ అయితే ఉంది, గుర్తులు అవి అయితే రాయమని అయితే చెప్తున్నాను. ఇంకా సాటర్డేతోని వాడికి నార్మల్ ఎగ్జామ్స్ అయితే అయిపోయి ఇంకా రేపు మండే కదా, మండే నుంచి ఇంకా సబ్జెక్ట్స్ అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఇది ఒక పక్క వాడిని చదివించుకుంటూ ఒక పక్క నేనైతే ఇంక బట్టలు అయితే బోల్డ్ ఉన్నాయి, అవైతే మడత పెడుతున్నాను. లాస్ట్ వీడియోలోని నా యూట్యూబ్ జర్నీ కోసం అయితే నేను వీడియో అయితే అప్లోడ్ చేశాను కదండి. సో ఎవరైనా కొత్త యూట్యూబర్స్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి వీడియో ఛానల్లోనే ఆల్రెడీ లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగిందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి చెక్ చేసేయండి. అండ్ అలానే మొబైల్కి సంబంధించి ఏవైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు కావాలి అంటే మన ఛానల్లోని వీడియో కింద కామెంట్ అయితే చేశారనుకోండి, కంపల్సరీ మీకు రిప్లై అయితే ఇస్తాను. ఇంక బట్టలు అయితే మడత పెట్టడం అయిపోయిందండి. ఇంకా ఫైనల్గా బట్టలు అయితే సర్దేస్తున్నాను. మీరు ఎంతమందికి బట్టలు మడత పెట్టడం అంటే చిరాకు, ఎక్కువగా స్కిప్ చేసే పనిలో బట్టలు మడత పెట్టి సర్దడమే అనేది ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నాకు గిన్నెలతో కూడా అంత ఇది అనిపించదు, కానీ బట్టలు సర్దాలి మడత పెట్టాలంటే నాకు వచ్చేస్తుంది అనమాట. అందుకే వీలైనంత వరకు బట్టలు స్టాండ్ మీద కానీ లేదా తాడు ఉంటే తాడు మీద కానీ బట్టలు ఆరేస్తాం కదా, అప్పుడే తీసి వెంటనే మడత పెట్టేసి వీలైనంత వరకు సర్దేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే లేదంటే మళ్ళీ నాకు అది ఏంటంటే ఆ పని స్కిప్ చేసేయాలనిపిస్తుంది, చేయబుద్ధి కాదనమాట. అందుకని ఇంక మార్నింగ్ త్వరగా లేచి నాన్నకైతే ఎగ్జామ్ ప్రిపేర్ చేయించాలి కాబట్టి ఇంక పడుకుని పోతున్నాము. ఇంకాయలు గడితో ఎలా ఉంటుందంటే రాత్రంతా ఆడతాడు, పగలు లేవరా అంటే ఏడుస్తాడు అనమాట. సో వాడితో అలా ఉంటుంది. మీ బుడుగులు ఇంతేనా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.